భార్యాభర్తలుగా కలరింగ్ ఇచ్చారు. ఒకరిని విడిచి ఒకరం ఉండలేము అన్నట్లుగా నమ్మించారు. అన్యోన్య దాంపత్యం అని నమ్మి ఇల్లు అప్పజెప్పితే సమయం చూసుకుని నట్టేంట ముంచారు. ఈ కపుల్ అది యాక్చువల్లీ ఇది కపుల్ లేదు, బట్ అది ప్రిటెండెడ్ యాజ్ అ కపుల్. వారంతా ఒకటిగా పథకం రచించారు. అంతా కలిసి ఆచరణలో పెట్టారు. కలిసికట్టుగా దోచేశారు. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి నేపాల్ వరకు వెళ్ళినా వెతికినా లాభం లేదు. మరి చివరికి పోలీసులు వారిని ఎలా పట్టేశారు? అవుట్ ఆఫ్ 5 అక్యూజ్ ఒక అక్యూజ్ ఇక్కడ నార్సింగి ఏరియాలో పని చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఇది అక్యూజ్ దొరికింది. దొంగలు కూడా సోషల్ మీడియాను ఇంత పెద్ద ఎత్తున వాడేస్తున్నారని పోలీసులకి కేసులో స్పష్టమైందా? కంటికి కనిపించకుండా సెల్ ఫోన్ కాల్కు చిక్కకుండా ఇంత పకడ్బందీగా నేపాల్ గ్యాంగ్ తన పని కానిచ్చేసిందా? చిక్కరు దొరకరు అనుకున్న వారిని పోలీసులు ఎలా పట్టేశారు? టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ పోలీసుల ప్రయత్నం చివరికి ఎలా పనిచేసిందా? వాచ్ ఫోకస్ నేపాలీ దొంగ దంపతుల దోపిడీ మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. తర్వాత పబ్లిక్ లో కూడా ఫర్దర్ గా రిక్వెస్ట్ చేస్తాము, ఎవరైనా మీ ఇంటికి డొమెస్టిక్ వర్కర్ పెట్టి టైంలో కొంచెం ప్రాపర్ రిజిస్టర్డ్ ఏజెన్సీతో ప్రాపర్ క్యారెక్టర్ వెరిఫై చేసి ఈ ఇంటికి పని చేయడానికి పెట్టాలి. నవంబర్ 16వ తేదీన ఉదయం జరిగిన దోపిడీ కేసును పట్టుకోవడానికి పోలీసులు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఈ కేసును సవాల్గా తీసుకుని డీసీపీ సాధనాలక్ష్మి పెరుమాల్ ఆదేశాలతో నార్త్ జోన్లోని పలు పోలీస్ స్టేషన్ల డిఐఈలు, తిరుమలగిరి ఏసీపీ రమేష్, కార్ఖానా సీఏ అనురాధ నేతృత్వంలో క్రైమ్ టీంలు చివరికి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వాటాలేసుకుని రాష్ట్రాలు జల్లెడ పట్టి చివరికి నేపాల్ వరకు వెళ్లి గాలించగా వారి కథలో ఒక్క క్లూ కాస్త కేసు ఛేదనకు ఉపయోగపడింది. ఇక అసలు విషయానికి వస్తే నవంబర్ 16వ తేదీన వేకువజామున సమయంలో ఆర్మీ రిటైర్డ్ కెప్టెన్ గిరినివాసంలో వారి కుటుంబ సభ్యులతో పాటు గిరిని కట్టేసి నేపాల్ గ్యాంగ్ దోచుకెళ్లారు. అయితే అందులో వారికి సహకరించింది కూడా వారింట్లో భార్యాభర్తలుగా ఓ ఏజెన్సీ ద్వారా పనిలో చేరిన రాజేంద్ర షహీ, రేఖాదేవిలుండగా సీసీ వీడియోల ఆధారంగా వారింట్లో దొంగతనానికి పాల్పడిన వారిలో 13 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక వారిని రిక్రూట్మెంట్ చేసిన ఏజెన్సీ నుంచి మొదలుకొని వారి సోషల్ మీడియా వివరాల ఆధారంగా లోతుగా దర్యాప్తు ప్రారంభించగా వారంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా ఈ దోపిడిని పకడ్బందీగా చేసినట్లు తెలిసింది. పనికి కావాలంటూ యజమాని ఏజెన్సీని ఆశ్రయించిన వెంటనే అక్కడ రంగంలోకి నకిలీ భార్యాభర్తలను దింపడంతో పాటు వారు అదును చూసుకుని సిగ్నల్ ఇవ్వగానే వారంతా కలిసి ఇంట్లో ఉన్న వారికి మత్తుమందు ఇచ్చి రిటైర్డ్ కెప్టెన్ ను తాళతో బంధించి దోచుకెళ్లగా చుట్టూ ఉన్న సీసీ వీడియోల ఆధారంగా ఇందులో 13 మంది గ్యాంగ్ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ కెప్టెన్ ఇంటికి వచ్చారు. ఈ ఫోర్స్ఫుల్ గా ఇంటికి లోపల పోయి ఈ కెప్టెన్ కి అండ్ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కి రోప్ తో కట్టి కొట్టారు. భయం ప్రాంతంలో పెట్టి వాళ్ళ నుంచి ఈ మొత్తం గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ క్యాష్ తీసుకొని పారిపోయారు. దోపుడు చేసిన రోజే తలా ఇంత పనిచేసుకుని వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోగా ఇక వారంతా టోలీ చౌక్ లో సమావేశమై ప్లాన్ వేసి నార్సింగ్ లో దోపిడీ చేసిన సొమ్మును పంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నార్సింగ్ లో నివాసం ఉండే ప్రకాష్ ను పట్టుకుని గట్టిగా విచారించగా ఇక తీగలాగితే డొంక ఒక్కొక్కటిగా కదిలింది. ఇక చివరికి 5 సభ్యుల ముఠాను టాక్స్ఫోర్ట్ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో అరెస్ట్ చేయగా వారి వద్ద నుండి 10 లక్షల విలువైన బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. 13 సభ్యుల ముఠాలో 5గురిని అరెస్ట్ చేశామని, మిగతా 7 కోసం టీంలు గాలిస్తున్నాయంటూ టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ వైభవ్ రఘునాథ్ తెలియజేశారు. మీడియా సమావేశంలో ఏసీపీ రమేష్, సీఏలు అనురాధ, చంద్రశేఖర్ తో పాటు పలు పోలీస్ స్టేషన్ల డిఐలు, డిఎస్ఐలు, క్రైమ్ టీంలు పాల్గొన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్ మన 6 టీమ్ ఫార్మేషన్ చేశారు. ఈ 6 టీమ్ కంటిన్యూస్ గా డే నైట్ వర్క్ చేసి ఈ రోజు మన ఈ 5 అక్యూజ్ లో అప్రెంట్ చేయడం జరిగింది. ఫర్దర్ గా రిమైనింగ్ 8 అక్యూజ్ లో కూడా మన ముందు ఇన్వెస్టిగేషన్ చేసి అప్రెంట్ చేస్తాము. ప్రస్తుతం చాలా చోట్ల నేపాల్ వారైతే భాష తెలియదు, తక్కువ ధరలో పనికి వస్తారంటూ పలు యాజమాన్యాలు వారిలో పనిలో పెట్టుకుంటుండగా పనిలో పెట్టుకునే ముందు వారెవరు, వారి అడ్రస్ ప్రూఫ్ ఏమిటి, వారికి సంబంధించిన వారి వివరాలపై కూడా అవగాహన ఉండాలంటూ పోలీసులు కోరుతుండగా కాదు కూడదని పనిలో పెట్టుకుంటే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దొంగ దంపతులు బ్యాచ్ పాత్రధారులైతే ఏజెన్సీకి మనుషులను సప్లై చేసేవారు సూత్రధారులుగా మారి 13 మందితో వేసిన స్కెచ్ సక్సెస్ అయినా పోలీసుల దర్యాప్తులో 5 చిక్కిన మిగతా 7 మాత్రం దేశాన్ని దాటి వెళ్లిపోవచ్చంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. మత్తులో కళ్ళు బయలు కమ్మాయి. అతి కాస్త తలకెక్కడంతో ఏం చేస్తున్నాడో మర్చిపోయాడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కూడా. నడి రోడ్డుపై హంగామా చేయడమే కాకుండా పోలీసులపై తిరగబడ్డాడు. ఏదో మత్తులో ఉన్నాడు అనుకుని కాస్త లైట్ తీసుకుంటే మీ సంగతి చూస్తానంటూ పోలీసులకి సవాల్ విసిరడంతో పాటు రోడ్డుపై హంగామా సృష్టించి చివరికి న్యూసెన్స్ చేస్తే తన వాహనంను తనే తగలబెట్టుకున్నాడు.
అంతసేపు అతని వింత చేష్టలు చూసి లైట్ తీసుకున్న వారు కాస్త ఒక్కసారిగా బైక్ ని తగలబెట్టడంతో ఇక 4 మందలించి పోలీసులకు అప్పచెప్పడంతో చేసిన హంగామకు తగ్గట్టుగానే కేసులను బుక్ చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. మందు బాబులం మేము, మందు బాబులం. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్సిగూడ వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ బైకర్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ పై దురుసుగా ప్రవర్తించాడు. ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో కానిస్టేబుల్ నిమగ్నమై ఉంటే బైక్ ను పక్కకు పెట్టి బూతు పురాణం మొదలుపెట్టాడు. మద్యం మత్తులో ఉన్న బైకర్ ను పలువురు సముదాయించినా వినకపోగా ఇక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ కానిస్టేబుల్ ను తోసేస్తూ అతని విధులకు ఆటం కలిగించాడు. దీంతో వెంటనే ట్రాఫిక్ పోలీస్ అధికారులతో పాటు మహంకాళి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించగా ఇక వారు వచ్చే సమయానికి అతను చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. ఇద్దరు ఎస్ఐలు అతనికి నచ్చ చెప్పినా వినకపోగా రోడ్డెక్కి మరీ హంగామా చేయడంతో కళ్ళు తాగిన కోతిలా అతను వేస్తున్న గంతులు చూస్తూ ఉండిపోయారు. చివరికి అంతటితో అయిపోద్ది, నిషా దిగిన తర్వాత చూద్దాం అనుకుంటే ఏకంగా తను తెచ్చిన బైక్ ను నిప్పు పెట్టి చోద్యం చూడడంతో ఇక వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో వాటర్ క్యాన్ తో మంటల అదుపులోకి తీసుకువచ్చారు. మత్తు కాస్త దిగిన తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించగా ఇక చేసిన హంగామాకు మూల్యం తప్పదంటూ సిపివిసి సజ్జనార్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పై చేయి చేసుకుని విధులు అడ్డుకోవడంతో పబ్లిక్ న్యూసెస్ అంటూ పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేయగా మత్తు దిగిన తర్వాత ఇంత జరిగిందా అంటూ ఆశ్చర్యపోవడం బైకర్ చందు వెంకటరమణ నాయుడు వంతైంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులను విధులను ఆటంకం కలిగించేలా ఎటువంటి ఇబ్బందులు కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ సిపి సూచించగా అతను చేసిన హంగామాకు అంతకు తగ్గట్లుగా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. కాస్త ఆలస్యమైనంత మాత్రాన వెనక్కి తగ్గేదేదీ లేదు. ప్రత్యర్థులు మాట్లాడినంత మాత్రాన ఆవేశపడేదీ లేదు. మీకు మీ శ్రీ గణేష్ ఉన్నాడు. మీ సమస్యల పరిష్కారంకు నేను మీ వెంట ఉంటానంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అల్టిమేటం ఇచ్చేశారు. కంటోన్మెంట్ వాణి నిరంతరం మీకోసం కొనసాగిస్తానంటూ స్పష్టం చేస్తూనే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలంటూ సూచనలు అందించారు. ప్రజల వద్దకి అధికారులు సమస్యల పరిష్కారం వచ్చే సాంప్రదాయం కంటోన్మెంట్ వాణి అని, ప్రజా సమస్యల పరిష్కారంకు స్థానిక నేతలు బాధ్యతగా కంటోన్మెంట్ వాణిపై ప్రజలకు అవగాహన కల్పించాలంటూ సూచించారు. కంటోన్మెంట్ లోని తాగునీరు, విద్యుత్, ఆరోగ్య, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీస్ తదితర అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారం డిసెంబర్ 10వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. సమస్యలు ఏమున్నా, మీ అవసరాలు ఏమున్నా కూడా తెలపడానికి ఒక అవకాశం కాబట్టి ఈ యొక్క కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇది 10 డిసెంబర్ ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇది మీరు గన్ బజార్ కమ్యూనిటీ హాల్ అయిన రసూల్పురా వార్డ్ 2లో ఉంది. కావున ఇక్కడికి రావాలి. కంటోన్మెంట్ 2వ వార్డులోని గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో కంటోన్మెంట్ వాణి కార్యక్రమంకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ శ్రీకారం చుట్టారు. 2-3 వార్డుల ప్రజానీకం సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 10వ తేదీన బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో చేయవలసిన ఏర్పాట్లపై పర్యవేక్షణ చేపట్టారు. వచ్చే ప్రజానీకంకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు వచ్చే సమస్యల పరిష్కారంకు అధికారులను తీసుకువచ్చే ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. గన్ బజార్లో జరిగే ప్రజావాణి కార్యక్రమం వార్డు ప్రజలందరికీ చేరేలా ఆటోతో మైక్ సెట్ పెట్టి ప్రచారం నిర్వహించడంతో పాటు కరపత్రాలను పలు భాషల్లో ఏర్పాటు చేసి వార్డు ప్రజానికంకు చేరేలా ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, సివిల్ సప్లై, పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లతో పాటు బోర్డు అధికారులు కూడా సమావేశంలో పాల్గొనేలా సమాచారం ఇవ్వడంతో పాటు అందరూ తప్పక హాజరవుతారంటూ శ్రీ గణేష్ స్పష్టం చేశారు. గన్ బజార్ ఫంక్షన్ హాల్ చుట్టూ ఎండలో ఇబ్బంది పడకుండా టెంట్ల ఏర్పాటుకు పురమాయించడంతో పాటు ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలంటూ తన వ్యక్తిగత సిబ్బందికి సూచించారు. కేంద్ర ఆధీనంలోకి కంటోన్మెంట్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని పలు విభాగాలు కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొంటాయని, బుధవారం రసూల్పురా గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో జరిగే కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తమ సమస్యలు తెలియచేయడానికి తప్పక రావాలని, అధికారులే మీ వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకునే ఈ సందావకాశాన్ని వినియోగించుకోవాలంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు. నాకు విజ్ఞప్తి, ఈ యొక్క కంటోన్మెంట్ వాణి కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం అధికారులందరూ మీ వద్దకి అనే ఉద్దేశంతో
ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇందులో కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్, సిఓ గారు, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కంటోన్మెంట్ నుంచి ఈ విధంగా స్టేట్ నుంచి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, రెవెన్యూ వాళ్ళు వస్తారు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అందరు డిపార్ట్మెంటు స్టేటు సెంట్రల్ ఇద్దరు కూడా అధికారులు ఇక్కడ వచ్చి కూర్చుంటారు. మీ ఏ సమస్య ఉన్నా అక్కడ చెప్తే వెంటనే అయ్యే సమస్యలు వెంటనే చేస్తాం. కొంచెం టైం పట్టింది, సమస్యలు ఉంటే టైం పట్టినట్టు చేస్తాం. కాబట్టి ఎన్నికల కోడ్తో పాటు పలు ఇబ్బందులతో కంటోన్మెంట్ వాణి కాస్త ఆలస్యమైనంత మాత్రాన ఆగిపోయేది ఉండదని, ఇచ్చిన మాటకు వేసిన అడుగు విషయంలో తను వెనక్కి తగ్గేది లేదంటూ శ్రీగణేష్ స్పష్టం చేయగా, మీకోసం శ్రీగణేష్ అన్ని వేళలా అందుబాటులో ఉంటారంటూ స్పష్టం చేశారు. నగరంలో ఎవ్వరూ చేయని విధంగా కాంగ్రెస్ పాలన 2 సంవత్సరాల విజయోత్సవ సంబరాలను సికింద్రాబాద్ లో నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని కాంగ్రెస్ నాయకులు చాటుకున్నారు. వారసిగూడ ప్రాంతం కాంగ్రెస్ శ్రేణులతో కిక్కసిపోయింది. కళాకారుల ఆటపాటల మధ్య జనసందోహంతో సీతాఫల్ మండి అంబేద్కర్ స్టాచ్యూ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంది. కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ తన బలగాన్ని చూపుతూ నిర్వహించిన విజయోత్సవ సంబరాలు అదర్హో అనిపించాయి. సికింద్రాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా తలపించేలా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే అదం సంతోష్ ఆధ్వర్యంలో సీతాఫల్ మండి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, డప్పు చప్పుల మధ్య ఆ ప్రాంతం సందడిగా మారింది. నగరంలో ఎక్కడా లేని విధంగా అదం సంతోష్ ఆధ్వర్యంలో లక్షలాది రూపాయల ఖర్చుతో పెద్ద ఎత్తున సికింద్రాబాద్ నియోజకవర్గంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. భారీ స్టేజ్ ఏర్పాటు చేసి బహిరంగ సభను నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి డివిజన్ల వారీగా వేలాది మంది తరలివచ్చి విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. ఎటు చూసినా కళాకారుల ఆటపాటలు, కాంగ్రెస్ నాయకులు జోరైన నినాదాల మధ్య కార్యక్రమం మరింత ఉత్సాహంగా కొనసాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ వందనాలు తెలియ 2 సంవత్సరాల విజయోత్సవ సంబరాలను కీలకంగా తీసుకుని గత నెల రోజుల నుండి గ్రౌండ్ వర్క్ చేసిన అదం సంతోష్ ప్రయత్నం ఫలించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో అదం సంతోషంలో మరింత జోష్ నెలకొంది. అశేష జనవాహిని చూసి అదం సంతోష్ విజయోత్సవ సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా చేతపట్టుకుని డాన్సులు చేస్తూ ఆనందోత్సవాలను నిర్వహించుకున్నారు. స్టేజ్ పై అభివాదం చేస్తూ కాంగ్రెస్ జెండాతో ఇది కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు అని చాటి చెప్పారు. అదం సంతోష్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు, కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, జితేంద్ర, సంతోష్ రుద్దలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం డివిజన్ల వారీగా తమ అంచవర్గంతో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సందీప్, అమర్నాథ్, జలంధర్ రెడ్డి, హైదర్ సతీష్, అనిల్ కుమార్, బ్రహ్మాజీ, సురేష్ లాల్, జగ్గు, బాబు, షకీల్ ఖాన్, వాహి, శిల్పాచారి, గంఠా రాజసాగర్, బెండతో పాటు పలువురు విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. మీ అందరికీ సికింద్రాబాద్ లో ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు లేని వారు ఉండొద్దు. నేను మీ అందరికీ పూర్తి బాధ్యత తీసుకుంటా. దయచేసి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి అద్దం సంతోష్ సారథ్యంలో 5 డివిజన్లను గెలుచుకోవడమే లక్ష్యంగా అద్దం సంతోష్ తన టీంను సిద్దం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సికింద్రాబాద్ లో డివిజన్ల వారీగా కాంగ్రెస్ పార్టీ బలాన్ని చాటి చెప్పడమే లక్ష్యంగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. తండ్రికి తోడుగా ఆదం సృజన్ నిలిచి పలు సలహాలు, సూచనలు అందిస్తూ విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటేలా చేశారు. గతంలో ఎలా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా కనిపించింది. కార్పొరేషన్ ఎన్నికలు వస్తే ఇదే ఊపును కొనసాగిస్తే ప్రత్యర్థులకు చెమటలు పట్టక తప్పదు.
సనత్ నగర్ నియోజకవర్గం బీకేగూడలో నెరడు కృష్ణ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి, డివిజన్ అధ్యక్షుడు కొలెన్ బాలరెడ్డి, నాయకులు ప్రవీణ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఖలీల్, శేఖర్, కుతూరు నరసింహ, రాజేష్, పీయూష్ గుప్తా, శుక్లా, ప్రదీప్ గౌడ్, సాయి తదితరులు పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం పద్మారావు నగర్ ఈశ్వరమ్మ బస్తీలో కార్పొరేటర్ నిధులతో సీసీ రోడ్డు పనులు చేపట్టాలని వినతి పత్రాన్ని పద్మారావు నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ కు బస్తీవాసులు అందజేశారు. స్థానికంగా బస్తీలో పవన్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లు అధ్వానంగా మారాయి. నూతన రోడ్ల ఏర్పాటు కొరకు కృషి చేయాలని కోరినట్లు పవన్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇటీవల కార్పొరేటర్లకు కేటాయించిన నిధుల నుండి బస్తీ అభివృద్ధికి ₹1 కోటి కేటాయించి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టేలా కృషి చేస్తారని పవన్ కుమార్ గౌడ్ స్థానికులకు హామీ ఇచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యేతో చర్చించి డివిజన్ కార్పొరేటర్తో సంప్రదించి స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి పవన్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ శానిటరీ సూపర్వైజర్ ధనగౌడ్, వాటర్ వర్క్స్ ఏఈ నవ్య, స్ట్రీట్ లైట్ సిబ్బంది శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీపతి, డివిజన్ అధ్యక్షులు రాజు, సుధాకర్ రెడ్డి, ముక్కా శ్రీనివాస్, అంబులెన్స్ శ్రీనివాస్, కుశాల్, రవి, మహేందర్ గౌడ్, శ్రీరాములు, నాగలక్ష్మి, హరి, చారి, వినోద్లతో పాటు పలువురు పాల్గొన్నారు. పేద విద్యార్థుల కోసం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చేస్తున్న సహాయం చిరస్మరణీయంగా నిలిచిపోయింది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ఫీజులను కిషన్ రెడ్డి చెల్లించారు. వేలాది మంది విద్యార్థులకు అందిస్తున్న సహాయం పట్ల ప్రశంసలు అందుతున్నాయి. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలను కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి సందర్శించారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రభుత్వ పాఠశాలలో సోమవారం కావ్య కిషన్ రెడ్డి సందడి చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. కావ్య కిషన్ రెడ్డికి స్కూల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు జాతీయ జెండాలను చేతపట్టుకుని వందే మాతరం గీతాన్ని ఆలపించారు. క్లాస్ రూమ్లను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో ముచ్చటిస్తూ పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సైతం తమ ప్రతిభను చాటి చెప్పేలా కావ్య కిషన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఆకట్టుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న పేద విద్యార్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా పరీక్ష ఫీజును చెల్లించడం జరుగుతుందని కావ్య కిషన్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు నాంది పలికేలా ముందుకు సాగటం జరుగుతుందన్నారు. పేద విద్యార్థులకు డబ్బుల భారం కావద్దనే ఉద్దేశంతో ఫీజు డబ్బులు చెల్లించడం జరిగిందని కావ్య కిషన్ రెడ్డి అన్నారు. మన కేంద్ర కోల్ అండ్ మైన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అంటే టోటల్ 5000 స్టూడెంట్స్కి 10th క్లాస్ ఫీజు పేమెంట్ చేయడం జరిగింది. మరి ఇదివరకు పే చేసిన వాళ్ళకందరికీ రియంబర్స్మెంట్ కూడా వచ్చింది. సో మరి మనకి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఎడ్యుకేషన్. పిల్లలకి కావాల్సింది మంచి ఎడ్యుకేషన్. సో అది దృష్టిలో పెట్టుకొని మేము వాళ్ళకి ఎంతో సాయం చేయాలనే ఉద్దేశంతో 10th క్లాస్ ఫీజు పేమెంట్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి వస్తుండటంతో సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నాయకులు వార్డుల వారీగా అధ్యక్షులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ మేయర్ బండా కార్తిక రెడ్డి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి, అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షురాలు గాజల సౌందర్య, కన్నాభిరామ్, వసంత నాయక్, ఉదయ్, నరేందర్, సాయన్న, వేణు, వీరేశం, శివాజీ, శ్యామల, రాము, శంకర్, కృష్ణమూర్తితో పాటు పలువురు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ పాల్గొని పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. జోనల్ కమిషనర్ రవికుమార్ సారథ్యంలో డిప్యూటీ కమిషనర్ డాకు నాయక్ నేతృత్వంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పలు సమస్యలకు సంబంధించి వినతి పత్రాన్ని కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ అందజేశారు. డివిజన్లో శానిటేషన్ సమస్యలతో పాటు టీచర్స్ కాలనీలో జంక్షన్ డస్ట్ బిన్లు ఏర్పాటు, వీధి దీపాలు తదితర సమస్యలకు సంబంధించి వినతి పత్రం అందజేసినట్లు కొంత దీప్ నరేష్ తెలిపారు. ఏ సందేశం అందిందో లేక మరేమైనా సమాచారం అంతర్గతంగా అందిందో కానీ ఎన్నాళ్లు ఆఫీసుకు చేరిన సమస్యలు పరిష్కరించిన ఆ నాయకుడు ఇప్పుడిక ప్రజల వద్దకే అంటూ బస్తీబాట కార్యక్రమంతో ప్రజల ముందుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ బోర్డు సభ్యుల బాస్గా ఉన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి వేసిన
ఒక్క అడుగు కాస్త ఇప్పుడు అందరిలో మేల్కొల్పులు పలుకుతుండగా బస్తీబాటా కార్యక్రమంలో ఇక గతనాటి పాలనను గుర్తుకు చేస్తూ పర్యటన కొనసాగించారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని కడక్పుర, నేతాజీ నగర్ తో పాటు పలు బస్తీలను కలుపుతూ జేఎంఆర్ బస్తీబాటను నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి బస్తీల్లో పర్యటన చేపట్టి స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తారంటూ హామీ ఇచ్చారు. పర్యటనలో ఆరిఫ్, శంషాద్, విజయ్, రిజ్వాన్, వసీం, కృష్ణారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. తమ బస్తీలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాల ఏర్పాటుకు సహకరించాలంటూ వినతి పత్రాలను అందించే పనిలో ఎస్సీ యువజన సంక్షేమ సంఘం సభ్యులు నిమగ్నమయ్యారు. సంఘం అధ్యక్షుడు నరసింహరావు ఆధ్వర్యంలో పలువురు సభ్యులు తమ విన్నపాలను నేతలకు అందించి సహకరించాలంటూ కోరారు. అందులో భాగంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేటర్ కొంత దీపా నరేష్ వినతి పత్రం అందించి విగ్రహ ఏర్పాటుకు సహకారం అందించాలంటూ కోరారు. తమ అంబేద్కర్ నగర్ లో వీధి దీపాలతో పాటు సీసీ కెమెరాలు లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని, కావున సీసీ కెమెరాలతో పాటు వీధి దీపాలు వెంటనే ఏర్పాటు చేయాలంటూ నేతలను కోరారు. శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జా చేయటమే కాకుండా శ్మశాన వాటికను అభివృద్ధి చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే సమాధులను ధ్వంసం చేస్తూ తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ జీఎం అంజయ్య హిందూ శ్మశాన వాటిక కమిటీ సభ్యులు సీఈఓ అరవింద్ కుమార్ను కలిసి వినతి పత్రం అందించారు. శ్మశానంతో ఎటువంటి సంబంధం లేకపోయినా శ్మశాన వాటికలో తిష్టవేసి అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా సమాధులను ధ్వంసం చేస్తున్నాడంటూ వారు ఆరోపించారు. శ్మశాన వాటికతో ఎటువంటి సంబంధం లేని ఆ వ్యక్తిని బయటకు పంపించాలంటూ కోరటంతో పాటు చట్ట ప్రకారం చర్యలకు సహకరించాలని కోరగా తమ వంతుగా విచారణ జరిపిస్తామని సీఈఓ హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సీఈఓను కలిసిన వారిలో కమిటీ అధ్యక్షుడు కొండల్ యాదవ్, ఉపాధ్యక్షుడు డిఎం అశోక్ కుమార్, గోపి, భాస్కరన్, నగేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగినేని సరిత పర్యటన చేపట్టారు. 7వ వార్డు సాయిబాబా హట్స్ లో పలు ఇబ్బందులు ఉన్న పరిస్థితి కాక స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని నాగినేని సరిత దృష్టికి తీసుకురావడంతో అక్కడ పర్యటన చేపట్టారు. ముఖ్యంగా వాటర్ పైప్ లైన్ పొడిగింపు, కలుషిత నీటి సరఫరా, శానిటేషన్ తో పాటు పైప్ లైన్ వ్యవస్థపై పలువురు సరిత దృష్టికి తీసుకురాగా ప్రతి సమస్యను అడిగి తెలుసుకుంటూ నోట్ చేసుకోవడంతో పాటు వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తారంటూ హామీ ఇచ్చారు. పర్యటనలో మెంబర్లు శ్రీను, మహేష్, అను, చిన్నాతో పాటు పలువురు పాల్గొన్నారు. నాగ్పూర్ లో జరిగే ఎయిర్ వారియర్ క్రికెట్ టోర్నమెంట్స్ కు వెళ్తున్న క్రికెట్ ప్లేయర్స్ కు ట్రాక్ సూట్ స్పాన్సర్స్ గా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ నేరేడు అశోక్ కుమార్ ముద్రాజ్ నిలిచారు. కంటోన్మెంట్ ప్రాంతం నుండి వెళ్తున్న క్రీడాకారులకు తన వంతుగా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ సంస్థను మరింత విస్తరించేలా అశోక్ కుమార్ ముద్రాజ్ చేసిన ఆలోచనకు పలువురు అభినందనలు తెలిపారు. ఈరోజు బోయిన్పల్లిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్లో అశోక్ ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకి అశోక్ అన్న స్పాన్సర్ అహీర్ వారియర్స్ క్రికెట్ టీం టోర్నమెంట్ ఆడడానికి నాగ్పూర్కి వెళ్తుంది. దానికి స్పాన్సర్ చేసినందుకు అశోక్ అన్నకు మేము అందరం అహీర్ వారియర్స్ టీం అందరం ధన్యవాదాలు చేస్తున్నాము. అశోక్ అన్న ఫ్యామిలీకి ఈ నెల 12 నుండి 15వ తారీఖు వరకు క్రికెట్ మ్యాచ్లు కొనసాగనున్నాయి. తెలంగాణ టీంకు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ స్పాన్సర్స్ గా నిలిచారు. సోషల్ జస్టిస్ కమిషన్ వైస్ చైర్మన్ గా అనేక సేవా కార్యక్రమాలతో అశోక్ కుమార్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. అటు సంస్థను సైతం బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పలువురిని సంస్థల్లో చేర్చుకుంటూ పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. క్రీడాకారులకు సైతం తమ సహాయం అందేలా అశోక్ కుమార్ చేసిన ఆలోచనకు పలువురు అభినందనలు తెలిపారు. సోమవారం క్రికెట్ జట్టుకు ట్రాక్స్ టీషర్ట్ ను అశోక్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా క్రికెట్ కోచ్ అరుణ్ యాదవ్ అశోక్ కుమార్ ను అభినందించారు. హైర్ వారియర్స్ క్రికెట్ టీం బోయిన్పల్లి తెలంగాణ ఈ నేషనల్ గేమ్ ఆడడానికి నాగ్పూర్ వెళ్తున్నారు. వీళ్ళ టీంకు నేను ఈ టీషర్ట్స్ లోవరు నేను స్పాన్సర్ చేశాను. సంతోషము. అదేవిధంగా
కంటోన్మెంట్ లో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతనంగా వార్డు ఇంజనీర్ బాధ్యతలు తీసుకున్న రాజేశ్వర్ కు తెలియజెప్పే పనిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఇంజనీర్ రాజేశ్వర్ పర్యటనలో జేపీ యువసేన సభ్యులు భాగస్వాములుగా మారగా ఆయనతో కలిసి పర్యటనను బాపూజీనగర్ కంసారి బజార్, చిన్న తోకట్ట, సంచరపురి కాలనీ ఫేజ్ 2 పెన్షన్ లైన్ లో పర్యటనను నిర్వహించారు. గుంతల రోడ్లు, డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ తో పాటు పలు సమస్యలను జేపీ యువసేన సభ్యులు వివరించగా త్వరితగతిన సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానంటూ రాజేశ్వర్ హామీ ఇచ్చారు. పర్యటనలో శానిటరీ ఇన్స్పెక్టర్ చౌహాన్, దాఫేదర్ విజయ్, షకీబ్ హుసేన్, వరప్రసాద్, మోహన్, ముఖేష్ యాదవ్, జంపన్న రవి, ఇస్మాయిల్, చోటుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ లో బోరు మరమ్మతులకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 4వ వార్డు అధ్యక్షుడు దొడ్డి సత్యనారాయణ దృష్టికి స్థానికులు తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచనలతో బోర్డు అధికారులు వెనువెంటనే లక్ష్మీనగర్ లో బోరుకు మరమ్మతులు నిర్వహించారు. పాడైపోయిన మోటారుకు మరమ్మతులు చేశారు. స్థానికంగా జరుగుతున్న పనులను దొడ్డి సత్యనారాయణ, లక్ష్మీనగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు అశోక్, కార్యదర్శి శివానంద్, వెంకటేష్, సుగుణమ్మతో పాటు పలువురు పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అడక్ కమిటీ సభ్యుడు జనగామ నరసింహరావు, అంబికా దంపతులు భక్తి పార్వశంలో మునిగి తేలారు. షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని నరసింహరావు తెలిపారు. జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి బస్తీబాట కార్యక్రమాన్ని కార్పొరేటర్ చీరా సుచిత్ర శ్రీకాంత్ నిర్వహించారు. 4 ఏళ్లుగా తాను అందించిన పాలనలో ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ముందుకు సాగారని, అదేవిధంగా ముందుకు సాగుతూ ఉంటారంటూ తన పర్యటనలో ప్రజలకు చీరా సుచిత్ర శ్రీకాంత్ స్పష్టం చేశారు. బస్తీ బాటలో భాగంగా రాంగోపాల్పేట్ డివిజన్లోని బాబుబాగ్ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తో పాటు పలు ప్రాంతాల్లో బీజేపీ కార్పొరేటర్ పర్యటన చేపట్టారు. రాత్రి సమయంలో అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్, మందుబాబుల గోలలపై పలు ఫిర్యాదులు ఉండగా వెంటనే పోలీసు అధికారులకు సూచించారు. డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, అంతర్గత రోడ్లపై ఫిర్యాదులు అందగా వెంటనే అధికారులకు సమస్యలు పరిష్కరించాలంటూ సూచించారు. పర్యటనలో రాష్ట్ర బీజేపీ మోర్చా ఉపాధ్యక్షుడు చీరా శ్రీకాంత్ తో పాటు పలు శాఖల అధికారులు, స్థానిక ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలనీవాసుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ ముందుకు సాగారు. అందులో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లోని వైశ్య బ్యాంక్ కాలనీలో పాదయాత్రను నిర్వహించారు. పలు డిపార్ట్మెంట్లతో కలిసి కాలనీ అసోసియేషన్ సారథ్యంలో వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పార్క్ డెవలప్మెంట్ పార్కులు, ఐమాక్స్ లైట్స్ తో పాటు స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మల తొలగించాలంటూ కోరగా వెంటనే ఆ శాఖ అధికారులకు సూచనలు అందించారు. పర్యటనలో జీహెచ్ఎంసీ డిఈ నిఖిల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, సూపర్వైజర్ కృష్ణ, ఓంప్రకాష్, నవీన్ రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ రాజు, కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్, రాజు, ప్రేమ్ కుమార్, శ్యామ్, రత్నం, ప్రదీప్, అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.